తమ్మి నువ్వు ఇంకో ఇద్దరిని జాయిన్ చేస్తే వస్తాయి. నువ్వు జాయిన్ అయినావు కదా, ఇంకో ఇద్దరిని జాయిన్ చేస్తే వస్తాయి. అంతేనారా? ఇద్దరేనా? మా శంకర్ గాడు వెంకట్ గాడు ఇద్దరు నా కోసం గుండెకాయ ఇస్తారు వాళ్ళు అనిపోయినావు. శంకర్ గాడు హ్యాండ్ ఇచ్చుడు, వెంకట్ గాడు హ్యాండ్ ఇచ్చుడు. నీకు వేసిన మ్యూజిక్ వాళ్ళకి వేయలే కదా, వాళ్ళు నీకేస్తారు మ్యూజిక్. ఎవరు జాయిన్ కాలే. ఇప్పుడు నువ్వు కట్టిన 10,000 పరిస్థితి ఏంది? పోయినాయి. గోవిందా ఇదన్నా చేయరు కనీసం దేవుడి పుణ్యం వస్తుంది. పోయినాయి నీ 10,000. లేదు నీ అదృష్టం బాగుండి ఒక ఇద్దరు జాయిన్ అయ్యారని కూడా అనుకో. లెఫ్ట్ రైట్ 10,000 కట్టిరు అంటే నీవు కట్టిన 10,000 నీకు వచ్చినాయి. నీ జుట్టు ఇడిపించుకున్నావు, నువ్వు ఇంకో ఇద్దరు జుట్లు పట్టుకున్నావు 10,000 కట్టించి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇడిపించుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు చెరో ఇద్దరు పట్టుకోవాలి. అంటే ఈయన 10,000 కట్టేయాలి, ఈయన 10,000 కట్టేయాలి. ఈయన కట్టేయపోతే ఈయన మునుగుతాడు, ఈయన కట్టేయపోతే ఈయన మునుగుతాడు. వీళ్ళిద్దరు కట్టపోతే నువ్వు మునుగుతావు. ఎస్ఆర్ నో? మునుగుడు అయితే మునుగుడు పక్క. దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. ప్రొడక్ట్ లేదు, హెల్త్ లేదు, రిటర్న్ పాలసీ లేదు, డిఎల్సిపి లేదు, ఆఫీస్ లేదు, ఏం లేదు. నువ్వు మునగాలే, ఇద్దరిని ముంచాలి. నీకు అక్కడ ఈజీగా అనిపించే విషయం ఏంటంటే ఊకే మీటింగ్లకు పోవాలి, కష్టపడాలి, సభ్యుల గురించి చెప్పాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. ఇంత హార్డ్ వర్క్ ఎవరు చేస్తారా? మనం ఒక్క 10,000 కట్టే ఇద్దరు ఇంటిస్తే అయిపోయి అవి అట్లా పోతున్నారు. ఈజీ ఉందా సార్ అది? ఇప్పుడు అది ఎంత పెద్ద స్కామో మీకు చెప్తా చూడండి. సార్ 10,000 కడితేనే మీకు లాస్ లెక్క కనబడుతున్నారు, రూపాయి కట్టినా మోసమైన. ఒక్కొక్క రూపాయి 1,000,000 మంది కడితే ఎన్ని అవుతాయి? కడతారా? 1,000,000 మంది రూపాయి. చాలా ఈజీ. ఒక్క రూపాయి కట్టేయడం. అట్లా 1,000,000 మందితో కట్టించి 1,000,000 రూపాయలు అయినాయి. 10 కోట్ల మందితో కట్టిస్తే 10 కోట్ల రూపాయలు అయితే 10 కోట్ల రూపాయలు నా అకౌంట్ లో పడ్డాయి. నేను తెల్లారి కంపెనీ ఎత్తేసి పిచ్చిలేసి